వాళ్ళ సడక్కని దెబ్బిచ్చేసాడు అనుకో, అదే అతను హర్ట్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పొలిటికల్ సిస్టాన్ని తీసుకొచ్చాడు గత 5 ఏళ్లలో అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు. కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ కూడా కాదు అది. కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఓనర్ ఉంటాడు, ఉమ్, మిగతా అందరూ ఎంప్లాయీస్. ఓకే. ఉమ్, ఓనరు ఎంప్లాయీ. అది ఉమ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కావాలి నడపరు. ఉమ్, మళ్ళీ దీంట్లో ఈ నలుగురు ఎందుకు? ఉమ్, ఓనరు ఇప్పుడు చంద్రబాబు గారు ఓనరు, లోకేష్ గారు ఇంకొక ఓనరు, రెండో ఓనరు, మిగతా అందరూ ఎంప్లాయీస్. ఓకే. ఇక్కడ కూడా జగన్ ఓనర్, మిగతా ఇక్కడ ఓనర్ తర్వాత ఒక నలుగురు ప్రతినిధులు ఉన్నారు ఉమ్, అనే ముద్ర వచ్చి పడింది కదా. కాబట్టి ఓకే. ఓనర్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి తగ్గిస్తే పెద్ద పాత్ర పోయినట్టే కదా. ఉమ్, 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 ఉమ్. అంటే సజ్జల గారికి వైసీపీ సంబంధించి అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాని మీద ఏమన్నా కామెంట్ చేస్తారా మీరు? అది గతంలో వీళ్ళిద్దరికి మధ్య కొంత ప్రియారిటీస్ పరంగా కూడా కొంత విభేదాలు వచ్చాయి, తద్వారా కూడా ఆయన ఏమన్నా హర్ట్ అయి ఉండొచ్చు కదా. అంటే సజ్జల రామకృష్ణ ఇప్పుడు పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనైనా అధికారాన్ని పంచుకునే ముందు లేదా పార్టీ నాయకత్వాన్ని పొందేటప్పుడు పరస్పరం విభేదాలు వస్తాయి. ఉమ్, ఇప్పుడు అన్ని ఒక ఈక్వల్ ప్రయారిటీ ఎవరికి రాదు. కొంత ఎక్కువ కొంత తక్కువ వచ్చినప్పుడు ఈ వర్తమాన రాజకీయాల్లో వీళ్ళే దెబ్బలు కొట్టుకోవడం, వీళ్ళే విభేదాలు రావడం, ఇద్దరికి ప్రయోజనాలు ఒకటేగా ఉన్నంత వరకు బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉంటాం 10 ఏళ్ళు, కానీ మళ్ళీ ఒక మంత్రివర్గం ఇస్తున్నప్పుడు మీకు ఒకరికి అవకాశం వస్తుంది, మీ ఇద్దరిలో ఒకరికి ఇస్తానంటారు, ఖచ్చితంగా మన ఇద్దరిలో విడిపోతాం, అన్నింటి స్నేహం పోతుంది. ఉమ్, మీకు రాజశేఖర రెడ్డి గారితో అత్యంత ఇష్టంగా మైసూరా రెడ్డి గారు ఉన్నారు. అవును. వీళ్ళిద్దరిని ఎట్ట దెబ్బ కొట్టాలని ఆలోచించారు. ఉమ్, జనార్దన్ రెడ్డి గారు కాదు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు, నాకు కరెక్ట్గా తెలియదు. ఉమ్, వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డైరెక్ట్ గా హోంమంత్రి ఇచ్చేసినారు ఉమ్, ఎవరికి, ఎంవి మైసారెడ్డికి. ఉమ్, ఆ రోజు నుంచి విడిపినారు. అంతకాలం ఉన్న స్నేహం పోయింది. ఉమ్, అంటే కాబట్టి స్నేహాలు ఎట్లుంటాయంటే అవకాశాలు అందిపుచ్చుకునేటప్పుడు, నాకు రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడుతూ ఉండి, మన ఇద్దరితో మాట్లాడుతూ ఉండి, ఒకసారి నన్ను ఒకరితో మాట్లాడితే మీ ప్రయారిటీ పోయినట్టే కదా. అప్పుడు నా మీద మీకు కోపం వస్తుంది. ఉమ్, ఆ విభేదాలు రామకృష్ణారెడ్డి గారికి విజయసాయికి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఉమ్, ఈ నలుగురో ముగ్గురో జగన్ గారిని చుట్టూ నిర్ణయిస్తారంటే దాంట్లో ఎక్కువ తక్కువ పాత్ర కోసం చర్చలు వస్తాయి. ఓకే. ఖచ్చితంగా ఉంటాయి, ఉండకుండా ఉండే అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు ఈయన ప్రయారిటీ పోయి ఇంకో ఆయనకి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇస్తే ఉమ్, ఎన్నో చోట గ్యాప్ రాదా? అవును. ఈయనకున్న పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ తీసేసి ఆ స్థానంలో విజయసాయిరెడ్డికి, సుబ్బారెడ్డి గారికి ఇస్తే ఎక్కడ చిన్న ఉమ్, ఇన్కన్వీన్స్ కాదా? ఉమ్, ఈయనకున్న అనుబంధ సంఘాలు చెవిరెడ్డి గారికి ఇస్తే ఎన్నో ఇన్కన్వీన్స్ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఉమ్, ఖచ్చితంగా అట్లాంటివి వాళ్ళ మధ్య ఉంటాయి. ఉమ్. అది బయటపడినప్పుడు పెద్దదవుతాయి. ఎంతైనా సరే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు విభేదాలున్నా లేదా ఏమన్నా పక్కన పెట్టినా కూడా కేసుల పరంగా మళ్ళీ ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్ళాలన్నా, కేసుల పరంగా రిజాల్వేషన్ జరగాలన్నా జగన్ గారు సాయిరెడ్డి గారు మళ్ళీ ఇద్దరు కలవాల్సిందే కదా. దానికి సంబంధించి అది కంటిన్యూటీ ఉంటుంది, దాని నుంచి చేయడానికి ఏం లేదు కదా. దాంట్లో కలిసి చెప్పేది కూడా ఏమీ లేదు. ఆ, ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు ఎవరికి డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తుంది, ఆ కేసులో ఇంక రేపటి నుంచి రచ్చ ఉంటుంది. ఉమ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి జైలుకి పంపిస్తారు. ఒక ఒప్పుకున్న మీడియాకి రోజులు సంబంధించి డిబేట్లు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారిపోతున్నాడు. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారిపోయి జగన్ గారి విషయాలని చెప్పేస్తాడు. ఇంకా రేపటి నుంచి రచ్చ. ఎందుకంటే నెంబర్ 2 లో ఉన్నాడు కదా ఎఫ్ఐఆర్ లో. ఇంకా ఆయన అన్ని నిజాలు చెప్పేస్తాడు, ఇవన్నీ చెప్పేస్తాయి. ఏమీ కాదు, ఆ కేసుల్లో విజయసాయి రెడ్డి గారు అప్రూవ్ గారు మారినా ఆయన నష్టం, ఆయన పోతాడు లోపలికి. ఎందుకంటే కేసు స్వభావం వేరు. కేసు స్వభావం మనం చాలా సార్లు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన అనుకూలంగా జీవోలు, ఇవి పేపర్లు కదా. ఇక్కడ ఇప్పుడు హత్యా కేసు అంటే నేను చూసినాను సార్ ఆయన కత్తి పెట్టుకొని పోయేది, నేను చూసినాను సార్ ఇద్దరు కొట్టాడుకుని చెప్పచ్చు. నేను చూసేది జీవోలే చెప్తాయి. ఆ జీవోలో యాడుంది చెప్పు అంటాడు విజయసాయి రెడ్డి. అవునవును, ఆ పారిశ్రామికతని జగన్ బెదిరించాడని చెప్పాలి. ఆ పారిశ్రామిక చెప్పేశాడు ఆల్రెడీ, నాకు ఇష్టపూర్వకంగా కొనుక్కున్నానని. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం ఏ ప్రభావం ఉండదు, ఇబ్బంది ఏ ఉండదు. అది దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే రేపటి నుంచి ఆ పండగ కొంతకాలం పాటు నడుస్తుంది. కొంతకాలంగా వాళ్ళకైతే ఇప్పుడు చాలా పెద్ద ఒక బ్లాస్టింగ్ న్యూస్ దొరికినట్టే. నడపచ్చు కొన్ని రోజులు, వారం 10 రోజులు బోర్ కొట్టేసింది కదా ఇన్ని రోజులు నడుస్తాయి కొన్ని రోజులు. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి జగన్ గారు మరి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా రియాక్షన్ ఇస్తారా లేదనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.